కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయింది. ఎలా ఉంది ఏపీ పాలిటిక్స్? నువ్వు విన్నంత వరకు చెప్పు. మంచిగా ఉంది, మంచిగా వస్తుంది. ఇంకా 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 చెయ్యాలి. ఈరోజు ఏదో ప్రకటించారు కదా, మంచిగా అనిపించింది. అది ఏంటిది, అమ్మకి తల్లికి వందనం వాటెవర్. నాకు తెలిసి తల్లికి వందనం ఎవరికి ఇవ్వాలంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళకి తప్పించి, గవర్నమెంట్ కాలేజీలో చదువుకునే వాళ్ళు తప్పించి బయటకి ఇవ్వద్దని నేను అంటాను. అంటే నువ్వెవడ చెప్పడానికి కానీ మీరు అనొచ్చు అన్నా, నాకు బాధ లేదు. కానీ అలాంటి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఎందుకంటే వాళ్ళే అసలైన కొంచెం నిరుపేద కుటుంబ వాళ్ళు కాబట్టి తల్లికి వందనం అనేది వాళ్ళకి ఇస్తేనే బాగుంటుంది. అంటే కొంచెం డబ్బున్నోడికి ఇచ్చడం కన్నా వాళ్ళకి ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళకే ఇస్తున్నారా, మామూలు వాళ్ళకి కూడా ఇచ్చేస్తారా? మామూలు కాదు, ఎవరు పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి. అది ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే అర్థం అవ్వలేదు. ఆధార్ కార్డు ఉంటే, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే. ఆధార్ కార్డులో మన ఆస్తి తెలిసిపోద్దా? తెలుస్తుందా? తెలుస్తుందా? నాకు తెలియదు, నేను చదువుకోలేదు బేసికలీ, అందుకని అడుగుతున్నాను. వాడెవరు ఏదైనా మంచిగా చేశాడు, మంచిగా చెయ్యాలి, చేస్తాడు, రోడ్లు వేపిస్తున్నాడు. వాడెవరు రాజధాని కూడా ముందు 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 ఇంకా మంచిగా చేస్తాడు. ఇంకా బాబాయ్కి బాయ్ చెప్పాలి, జగన్ బాబాయ్కి, అది వేరే విషయం. అందరికీ తెలిసిందే. అలాగే నెక్స్ట్ 5 ఏళ్ళలో, నెక్స్ట్ 4 ఏళ్ళలో ఎలాగ రాడు. ఇంకా ఆయన పేరే ఎవరో తలుచుకోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే. ఇంకోటి, ప్రతిపక్ష హోదా లేకుండా 1 ఇయర్ ఉన్నారు జగన్ గారు. అలాగే ఉంటాం కరెక్టా, లేకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వాలా? అంటే ఆ 14 నియోజకవర్గాలకి ఏమి సమస్యలు ఉన్నాయి, ఏమైనా అడగాలన్నా ప్రతిపక్ష హోదా కదా. 11 ఏమి సమస్యలు ఇవ్వాలి అంటే, ఇంకా ఈయన తీసుకోవడం కన్నా ఈయన ఇంకా అంటే మంచి చేస్తున్నారండి. ఒకవైపు ఇప్పుడు 2 పార్టీలు ఉన్నాయి, ఇద్దరికి ఒక సరి సమాన హక్కులు ఉన్నాయి అనుకోండి. ఒకడేమో మంచి చేసే దారిలో నడుస్తున్నాడు, ఇంకొకటేమో చెడు చేయడానికి నడుస్తున్నాడు. వీడు చెడు చేయడానికి నడుస్తున్నాడు కాబట్టి 11 ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో అట్ల నుంచి స్టార్ట్ చేసుకుని వస్తాడేమో చెడు చేయడం అని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ చేతిలో పిచ్చోడి చేతిలో రాయి ఎందుకని ఇవ్వలేదేమో, తీసుకోవద్దు అనుకున్నారేమో, పెట్టకూడదు అనుకున్నారేమో అనుకుంటున్నాను నేను. ఇవ్వకూడదు కూడా, ఎందుకంటే అవసరం లేదండి. ఇలా 125, 160 సంథింగ్ చూసుకుంటున్న వాళ్ళు ఈ 11 చూసుకోలే, ఈ కూడా ఆఫ్టర్ ఆల్ వాళ్ళకి. కానీ ఈయనకి ఏమాత్రం కూడా ఇంకా చెడుని క్రియేట్ చేయడంలో ముందుకు వస్తాడు. ఈ 11 నియోజకవర్గాలు ఇస్తే అని నేను అనుకుంటున్నాను. ఇవ్వకూడదు కూడాను. 11 కాదు, ఇన్ని సంవత్సరాలు బాబాయ్ చంద్రబాబు ఇలా చూపించేవాడు 11 సీట్లే వస్తాయని. ఈ కాడి నుంచి నారా బాబు ఇలా అంటున్నాడు అంటే 5 సీట్లే వస్తాయి నెక్స్ట్ 5 ఏళ్లలో. అది కూడా పోటీ చేయడం ఆల్మోస్ట్. ఎందుకంటే ఆయనకి తెలిసిపోయింది ఈలోపు అమెరికా, దుబాయ్, ఇంగ్లాండ్ దెబ్బేస్తాడనమాట. నచ్చడండి. ఆయన ఏంటో నెగిటివ్ గజ్ ఉన్నవాడండి, నెగిటివ్ పాలిటిక్స్ నడుపుతున్నాడు అనమాట. నాకైతే నచ్చదు అసలు 1% కూడా. ఆయన మీద ప్రేమ ఉండేవాళ్ళు కూడా తగ్గించేసుకుంటున్నారు ఈ రోజుల్లోనూ. ఎందుకంటే ఆయన మనోళ్ళు అందరూ మంచిగా చేస్తున్నారు కాబట్టి. మనోడు వాడోడు అని ఏం లేదండి. పవన్ కళ్యాణ్ ఎలాగైనా నాకేం ఫోటో ఇవ్వడు, జగన్ ఎలాగైనా నాకేం ఫోటో ఇవ్వడు. ఎవడైతే మంచి చేస్తారో వాళ్ళే మంచోళ్ళు అంటారు నేను అనమాట. నాకేం పవన్ కళ్యాణ్ జై పవర్ స్టార్ అని తోమేసుకొని, ఎందుకంటే ఇక్కడ తోముకుంటే మట్టే వస్తుంది కానీ ఇంకేం రాదు అంతకు మించి. అదేనండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ 1 హ్యాండ్లింగ్ అయితే ఇంకేమన్నా చేయగలడేమో, ఆయన చేతిలో లేదు కదా. ఇప్పుడు పైనుంచి రావాలి. ఇప్పుడు నువ్వు ఒకళ్ళ దగ్గర పని చేస్తున్నావు, నువ్వు పైన సార్ని అడిగే పలానా బయటలు తీసుకోవడానికి వెళ్తామని అడుగుతావు. కానీ నీకంటూ నువ్వు వెళ్ళిపోయావంటే పైన ఉన్న బాబు గారు ఫీల్ అవుతారు కదా. బాబు గారి పైన ఇంకొకళ్ళు ఉంటారు, బాబు గారు వాళ్ళ పైన ఇంకొకళ్ళు ఉంటారు. అట్లా స్టెప్ బై స్టెప్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. వీళ్ళు ఏదైనా మూవ్ ఆన్ స్టెప్ తీసుకుందాం అన్నా కానీ వీళ్ళకి అధికారం అంటే మొత్తం బై హ్యాండ్ ఇవ్వాలి అంటే సింగిల్ హ్యాండ్ పోటీ చేయాలి. అది నెక్స్ట్ 5 ఏళ్ళలో జరిగినా బాగానే ఉంటుంది, జరగకపోయినా బాగానే ఉంటుంది. జరగకపోతేనే హ్యాపీ అండి. ఎందుకంటే నన్ను అడిగితే ఇలా కూటమి కింద వస్తేనే హ్యాపీ అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎక్కువ ప్రెజర్ ఉండదు ఎవరికి. ఇప్పుడు మొగుడు పిల్లలు ఇద్దరు ఇల్లుని గడిపారు అనుకోండి, మొగుడు మీద భారం ఉండదు కదా. అట్లా ఇప్పుడు వీళ్ళు మొగుడు పిల్లలని నేను అంటలేదు. అంటే ఒక స్టెబిలిటీగా అంటే అర్థం చేసుకుని మైండ్ ఎక్కువ వస్తుంది, అలాగే నాలెడ్జ్, అలాగే టైం ఎక్కువ ఉంటుంది. 48 గంటలు ఉంటుంది ఇద్దరు ఆలోచిస్తే. అదే ఒకళ్ళే ఆలోచిస్తే 24 గంటలే ఉంటుంది. అది నేను అంటుంది. వీళ్ళిద్దరే కలిసే పోటీ చేయాలి నెక్స్ట్ 4 ఏళ్లలో కూడాను. అలాగే ఇంకేమైనా చెయ్యాలి అంటే చేస్తారండి. ఇంకో త్వరలో అప్పులు చేయకుండా ఏది చేసినా వచ్చిన డబ్బులతోటే రీయూజ్ చేస్తే హ్యాపీ అని నేను అనుకుంటున్నాను. అప్పులు చేస్తలేదు బేసికలీ. చేస్తే ఏదో 10వ పరకు అప్పు చేయండి, కానీ లక్షల కోట్లు అప్పులు చేసి మళ్ళీ దాన్ని మన మీద వేసి మన మీద అంటే నేను నా మీద వేయరు. ఎందుకంటే ఊరిలో 5 ఏళ్ళు అవుతుంది నేను ఏదో చెప్తున్నాను అనుకోండి, హైదరాబాద్లో ఉన్నాను. కానీ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా బాధలు కదా. ఇన్నాళ్ళు రేషన్ ఇంటి దాకా వచ్చేది, ఇంటి దాకా ఎందుకు రావట్లేదు? అక్కడ ఉంటే ఇంటి దాకా వస్తే ఎన్ని గంటలు ఉంటుందండి? 2-3 గంటలు ఉంటుంది, 4-5 గంటలు. అది కూడా ఎక్కడ పెడతారో నడి సెంటర్లో పెడతారు. సెంటర్లో ఎలాంటి వాళ్ళు ఉంటారు? నాలాంటి ఎదవలు ఉంటారు అందరూ.
ఆ ఎదవలు కామెంట్లు చేసేవాళ్ళు ఉంటారండి ఆబ్వియస్లీ. అంటే మీకు తెలియని విషయం ఏంటంటే ఇలాంటివే జరుగుతాయి అక్కడ ఊర్లలో. ఇప్పుడు ఒక ఏరియాలో పెట్టారనుకోండి అలాంటి సిగరెట్లు కాల్చుకుంటూ పాన్ పరాకులు నవ్వులుకుంటూ సెటైర్లు వేస్తుంటారు. అలా సిగ్గు విడిచి రోడ్డు మీదకి రావాలి. అదే ఒక ఒక గూడెం లాంటిది ఉన్నదనుకోండి, ఆ ఏరియాలో కొంచెం స్పేస్ ఉంటుంది గవర్నమెంట్ స్థలాలు కాబట్టి, కొంచెం మనకు నచ్చినప్పుడు వారంలో ఎప్పుడైనా వెళ్ళొచ్చు, 10 రోజుల్లో ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని. ఇది గుడ్ సెన్స్ అండి. నా చిన్నప్పటి నుంచి తాత ముత్తాతల కాడి నుంచి వచ్చేదాన్ని చెడగొట్టి నేదో నోటి దాకా తీసుకెళ్తాను అంటున్నాడు. నోటి దాకా ఎప్పుడు తీసుకెళ్లేదండి, ఇంటి దాకా ఎప్పుడు తీసుకెళ్లేదు. ఒక ఏరియాకి దగ్గరగా కొట్టేవాడు అంతేగాని నాకు అది అలాంటి సిగరెట్లు తాగి అలా ఉన్న వాళ్ళని పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? పోలీస్ వ్యవస్థ ఎందుకు చేస్తుందండి? ఏమన్నా ఇంట్లో అమ్మ బాబాయ్ పట్టించుకోలేనివాడు పోలీసుడు నువ్వు సిగరెట్ కాలిస్తే పట్టించుకోడండి, గంజాయి తాగితే పట్టించుకుంటాడు. అది కూడా ఆడికి తెలిసి అంతవరకు, ఆడికి తెలిసిలా నువ్వు కాల్చావు కదా. ఇప్పుడు నేను కాల్చాను ఇంకో గంజాయి అవసరం కొట్టాడు అంటాను. ఇప్పుడు తెలిస్తే వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు, వాళ్ళు కూడా ఇది ఉంటారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏమి తెంగరోళ్ళు కాదు, బాగా స్ట్రిక్ట్ ఉన్నారు. ఆబ్వియస్లీ కరెక్టేనండి అలాంటి వాళ్ళని. ఆబ్వియస్లీ నిజంగా ఇలాంటి ఎదవలకి సపోర్ట్లు చేస్తున్న వాళ్ళని కూడా కొట్టాలి అంటే తెలుసు కదా. అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి. బాబు గారు అన్నయ్య కూడా సపోర్ట్ చేశాడు అంటే ఎదవలకి ఎదవలే సపోర్ట్ చేస్తారనమాట, ఎవరో చేయరు. వేరే విషయం నేనైతే ఒకటే చెప్తాను, ప్రతి చోటన బాగానే ఉన్నారు పోలీసులు. మనం వైజాగ్ వెళ్ళాను, చాలా స్ట్రిక్ట్గా డ్రంక్ అండ్ డ్రైవ్ రాణిస్తారు. నాకు చాలా మంచిగా అనిపించింది. రోడ్లు కానీ అవి కానీ ఏదో గొప్పగా చేశారు అంటలేదు, ఇది స్టార్ట్ అయింది ఇప్పుడే. ఆంధ్రప్రదేశ్లో కొంచెం మార్పు స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇంకా 4 ఏళ్ళలో ఇంకా మంచి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, చెయ్యాలి అనుకుంటున్నాను. చేయకపోతే వీళ్ళు కూడా అన్ఫిట్ అని అంటాను నేను. ఎందుకంటే ఎవరి పార్టీ కాదు, ఎవరైనా బాగా చేస్తే 4 మెతుకులు మా అమ్మకి నాన్నకే వస్తాయని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అంతే. ఇంకా తల్లి వందనం 15,000 ఇస్తున్నాడు అంట కదా, ఇది కూడా ప్రాపర్గా ఇస్తే అందరికి ఇవ్వమనండి. అంతేగాని సగం ఇచ్చి వాళ్ళు ఇప్పుడు ఒకడు బర్త్డే అయితే 4గురికి 5 స్టార్ ఇచ్చి 2 ఆశా చాక్లెట్ ఇస్తే ఒప్పుకోడు కదా. అసలు ఇవ్వకపోయడం అయినా పర్లేదు కానండి, ఒకడికి ఇచ్చి ఒకడికి ఇవ్వకపోతే ఇవ్వలేను నెగిటివ్ అయిపోతాయి. ఇన్నేళ్ళు నువ్వు ఎంత మంచి చేసినా కానీ పలానోడు జోబులు డబ్బులు అట్టుగానే నువ్వు నెగిటివ్ అయిపోతావు అనమాట. ఇస్తే పద్ధతిగా ప్రాపర్గా గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకొని హాస్టల్లో చదువుకునే ఆడపిల్లలకి మగవాళ్ళకి ఇస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ అలాగే జరగాలి, ఎందుకంటే డబ్బున్న వాళ్ళకి ఇవ్వద్దు అని అనుకుంటున్నాను అంతే. రైట్.